I hate love. I can't love. I can't live with you. అదిగో వచ్చేస్తుంది. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అరుంధతి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ తల్లి. హ్యాపీ బర్త్డే అరుంధతి. థ్యాంక్ యూ బాబాయ్. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ పిన్ని. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి నన్ను విష్ చేయడానికి వచ్చిన నా రాజస్థాన్ కుటుంబీకులందరికీ మై హార్టీ వెల్కమ్. నేనిక్కడికి వచ్చాక మీ అందరినీ కలవాలని ఓ రోజు గెట్ టుగెదర్ పెట్టి మిమ్మల్ని అందరినీ పిలవాలనుకున్నాను. కానీ నా కొడుకు సర్ప్రైజ్ ఇచ్చాడు. వీళ్ళు కూడా నిన్ను కలిసే అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారమ్మా. ఇజ్ ఇట్? అవును అరుంధతి, మన ఆడవాళ్లలో బిజినెస్ పరంగా నిలబడే ఆడవాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళల్లో నువ్వు చాలా స్పెషల్వి. అందుకే చాలా రోజుల నుండి మిమ్మల్ని కలవాలని చూస్తున్నాం. గత 25 ఏళ్లుగా నేను ఈ ఊరి మొహం చూడలేదు. అయినా మీరందరూ నన్నింత గౌరవిస్తూ ఉంటే, అభిమానిస్తూ ఉంటే నాకు ఆనందంతో మాటలు రావట్లేదు. ఐఎమ్ సో సో హ్యాపీ. ఎక్కడికి వెళ్ళారు అక్క వాళ్ళిద్దరూ? అమ్మ ఇప్పుడే అడిగింది అక్క వాళ్ళు ఇంకా రాలేదేంటి అని. ఫోన్ చేస్తానుండు. హలో హాసిని అక్క, ఎక్కడున్నావు? కళ్యాణి అక్క కూడా ఇంటికి రాలేదు. మాకు నిజం తెలిసింది హాసిని. నిజమా? ఏంటది? అరుంధతి తన పిల్లలు ఎప్పుడూ తప్పు చేయరు అనంది. మనల్ని సరిగా పెంచలేదని అమ్మని చాలా బాధ పెట్టింది. అవునక్క, అమ్మకెప్పుడు అంత కోపం రావడం చూడలేదు. అంత కోపం తెప్పించారు వాళ్ళు. ఎప్పుడూ సర్దుకుపోయే అమ్మ చేతే నిజమేదో తెలుసుకుని తీరుతాను అని అనేలా చేశారు. ఇప్పుడు నన్ను వెంట తీసుకెళ్లే అమ్మ నన్ను తీసుకెళ్లటానికి కూడా ఆలోచించేలా చేశారు. అమ్మ ఒక్కతే నిజం కోసం వెతుక్కుంటూ వెళ్లేలా చేశారు. మాకు ఈ నిజం తెలిసాక ఆగలేకపోయాం. అరుంధతిని నిలదీయటానికే బయలుదేరాం. అవునక్క, వాళ్ళని వదలకూడదు. అరుంధతి బర్త్డే పార్టీ చేసుకుంటుందంట. వెళ్ళందరి ముందు నిజం బయటపెట్టు. వాళ్ళని కడిగి పాడే. అన్నీ అడిగేసే వస్తాం. అప్పటి వరకు అమ్మకి ఈ విషయం మాత్రం చెప్పకు. నువ్వు టెన్షన్ పడకు. మేమొచ్చాక అన్నీ చెప్తాం, సరేనా? అలాగే అక్క, వెళ్ళిరండి. రే, ఎక్కడికి వెళ్ళావురా? పాపం రేఖ నీకోసం ఎంత ఎదురు చూస్తుంది. నా కోసం ఎదురు చూస్తోందా? ఇప్పటి వరకు నీకోసమే చూసిందిరా. మాతో మాట్లాడుతూనే ఉంది. సర్లే. ఏంట్రా, ఏం వెతుకుతున్నావు? వాళ్ళు వచ్చారేమో అని. వాళ్ళ ఎవర్రా? అదే చెప్పిన వాళ్ళు. నా ఇన్విటేషన్తో ఇక్కడికొచ్చిన మీ అందరికీ నా నమస్కారం.
మీ అందరికీ మా అమ్మ మీద ఎంత అభిమానం ఉందో చూపించారు. మా కోసం మా అమ్మ ఎన్ని త్యాగాలు చేసిందో ఒక చిన్న ఏవి ద్వారా చూపించాలనుకుంటున్నాను. హాయ్ అండి. నమస్కారం. మా అమ్మ అరుంధతి దేవి మా దేవత. ఆ దేవత గొప్పతనం ఏంటో మీకు చెప్పాలని ఆశతోనే ఈ ఏవి చేస్తాం. అరుంధతి దేవి రాజస్థాన్లో పుట్టి ఏలూరులో పెరిగిన మనిషి. గొప్ప ప్రేమైక మూర్తి. మా తాతయ్యని పోగొట్టుకున్న మా అమ్మ ఎన్నో కష్టాలను వచ్చి మా ఇద్దరిని పెంచి పెద్ద చేసింది. రాజస్థాన్లో బట్టల వ్యాపారం అంటేనే అరుంధతి దేవి షాపింగ్ మాల్స్. ఎంతో నిజాయితీతో వ్యాపారాలు చేస్తూ 99 బ్రాంచులు పెట్టింది. తన పిల్లలు బిజినెస్ లో ఎదగాలని ఈ ఊర్లో వ్యాపారం పెట్టేలా చేసింది. ఎంతో ఖర్చుతో ఈ ఊర్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇక్కడ కూడా మేము స్ట్రాంగ్ గా నిలబడేలా చేస్తుంది. బై హార్ట్ చెప్తున్నా, మా అమ్మంటే మాకు అమ్మ మాత్రమే కాదు, అన్ని. ఇంత గొప్ప మనిషి మాకు అమ్మగా దొరకడం మా అదృష్టం. ఇంత మంచి మనిషి మాకు ప్రతి జన్మలో అమ్మగా కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. నాకు అరుంధతి గారు అబ్బాయి విక్కీ చెప్పాడు. మిమ్మల్ని కంట కనిపెట్టమని, ఏదైనా యూజ్ అయిన మ్యాటర్ దొరికితే ఫొటోస్ తీసుకోమన్నాడు.